అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో రంజాన్ స్పెషల్ హలీంని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ హలీం చికెన్తో చేసిందో మటన్తో చేసిందో కాదండి, ప్యూర్ వెజ్ హలీం అన్నమాట. అయినప్పటికీ హై ప్రోటీన్ రిచ్ హలీం రెసిపీ ఇది. ట్రస్ట్ మీ అండి, మీరు చెప్తే తప్ప ఎవరు గెస్ చేయలేరు ఇది వెజ్ హలీం అని. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ యాజ్ ఇట్ ఈజ్ నాన్ వెజ్ హలీం లాగే ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం ఒక స్పెషల్ మసాలా యూస్ చేస్తాం కాబట్టి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మరైతే లేట్ చేయకుండా ఈ స్పెషల్ హలీం ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. హలీం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పప్పులు నానబెట్టుకోవాలి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోండి. ఈ గోధుమ రవ్వ ఎర్రదైనా వాడొచ్చు, తెల్లదైనా వాడొచ్చు. నెక్స్ట్ ఇందులోకి నార్మల్ కందిపప్పు కానీ లేదంటే మసూర్ దాల్ కానీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 6-7 బాదం పలుకులు కూడా వేసుకోండి. చివరగా 2 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్ వేసుకోండి. వీటితో పాటు మీ దగ్గర ఉంటే 1 టేబుల్ స్పూన్ బార్లీ కానీ లేకపోతే ఓట్స్ కానీ వేసుకోండి. వీటన్నిటిని కూడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేయండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మునిగేలాగా వాటర్ వేసుకుని ఈ పప్పులన్నిటిని నానబెట్టుకోవాలి. 1 గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. వెన్నీళ్ళు వేస్తే గంట సేపు లేదంటే 2 గంటల సేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1.5 కప్పు సోయా చంక్స్ తీసుకోండి. ఇవి వెయిట్ లో వచ్చేసి 75 గ్రాములండి. ఈ మిల్ మేకర్స్ కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకోండి. ఇవి మునిగేలాగా ఇందులోకి వేన్నీళ్ళు వేసుకొని ఈ సోయా చంక్స్ ని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోండి. వీటిని ఓవర్ కుక్ చేయకూడదండి, 2 నిమిషాలు సరిపోతుంది. ఆ తర్వాత వీటిని వేరే బౌల్లోకి వేసి నీళ్లు పోసి వీటిలో ఉండే నీళ్ళంతా పోయేలాగా గట్టిగా పిండేసేయాలి. ఈ విధంగా నీళ్ళన్నీ పిండేసిన తర్వాత ఈ మిల్ మేకర్ ని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ జార్ లో కానీ వెజిటబుల్ చాపర్ లో కానీ చాప్ చేసుకోవాలి. మరి మెత్తగా అయిపోకుండా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇలా గ్రాన్యూల్స్ గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 3 యాలుకలు, చిన్న జాజికాయ ముక్క, 4-5 లవంగాలు, కొద్దిగా జాపత్రి వేసుకోండి. 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా రాతి పువ్వు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండిన గులాబీ రెక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే హలీంలోకి బెస్ట్ మసాలా పొడి అయితే రెడీ అయిపోతుంది. ఈ మసాలాని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న పప్పులన్నింటినీ నీళ్ళతో సహా వేసేసేయండి. ఇంకా ఎక్స్ట్రాగా 2 కప్పులు నీళ్లు వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఈ కుక్కర్కి మూత పెట్టుకొని 4 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చల్లారనిచ్చి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి హలీం ప్రాసెస్లో లాస్ట్ స్టేజ్ని చేద్దాము. అందుకోసం అడుగు మందంగా లోతుగా ఉండే ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. హీట్ అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఇవి బయట నుంచి తెచ్చుకున్నవి కానీ లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైనా వాడుకోవచ్చు. వీటిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశానండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ ని కూడా కొద్దిసేపు నూనెలో వేయించేసి ఆ తర్వాత ఇందులోనే 1/3 కప్పు పెరుగు వేసుకోండి. ఈ పెరుగును కూడా నూనెలో వేయించిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా తరుగును కూడా 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సోయా గ్రాన్యువల్స్ ని కూడా ఇందులో వేసేసి నూనెలో వీటిని కూడా బాగా ఫ్రై చేయాలండి. ఈ మిల్ మేకర్లో ఉండే పచ్చివాసన పోయి మంచిగా కమ్మటి వాసన వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ రోస్ట్ చేయాలి. కనీసం 5-10 నిమిషాల పాటు రోస్ట్ చేయాలండి, అప్పుడే హలీంకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కారం ఒక 1.5 టీ స్పూన్ వేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని ఈ మసాలాతో పాటు మరొక 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పప్పుల పేస్ట్, ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అంతా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత 1 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. ఈ పప్పుల పేస్ట్ నీళ్లు వేసుకున్న తర్వాత వుడెన్ స్పాచులాతో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ కంటిన్యూస్గా కలుపుకుంటూ హలీంని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ హలీం ప్రాసెస్లో కష్టం ఏదైనా ఉంది అంటే ఇక్కడే
మిగతా అంతా ఈజీనే, కానీ ఈ కలపడమే చాలా టైం పడుతుందండి. ఈ హలీంని కాస్త ఎనుపుతూ కలపండి. అలా చేయడం వల్ల హలీం అనేది మంచిగా స్మూత్గా క్రీమీగా తయారవుతుందండి. నీళ్లు వేసి ఒక 10-15 నిమిషాలు కలిపిన తర్వాత 1/3 కప్పు మిల్క్ వేసుకోండి. ఇవి కాచి చల్లారబెట్టినవి. ఈ పాలు వేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఖచ్చితంగా అడుగు మాడు పట్టేస్తుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా హలీం నుంచి ఆయిల్ పైకి తేలాలి. అలాగే హలీం గిన్నెకి స్టిక్ ఆన్ అవ్వకుండా ఉండాలి. మనకి కలిపేటప్పుడే తెలుస్తుందండి, గిన్నెకి పట్టుకోకుండా వదిలేస్తుంది. ఈ టెక్స్చర్ రావడానికి నాకు దగ్గర 1/2 కప్పు దాకా ఆయిల్ నెయ్యి పట్టాయండి. అలాగే 25 to 30 మినిట్స్ పట్టింది. ఒకరే చేయాలంటే చెయ్యి నొప్పి వస్తుందండి. ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోండి. సో ఈ విధంగా వచ్చిందంటే హలీం రెడీ అయిపోయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోవచ్చు. వేడివేడిగా తింటేనే హలీం టేస్ట్లోని మజా తెలుస్తుందండి. ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ హలీంని వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకొని నిమ్మకాయ బద్దల్ని ఉల్లిపాయని పెట్టుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకుంటే ఖతం. ఈ టేస్టీ వెజ్ హలీంని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఈ రంజాన్ మాసంలో మీరు కూడా బయట కొనుక్కున్నది కాకుండా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం విజయ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.